నెక్సస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఏంటి ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అని చెప్పేసి మనం చూస్తే ప్రాజెక్ట్ నెక్సెస్లో భాగంగా ఏమని వచ్చింది, మన మనోరమ ఇయర్ బుక్లో కరెంట్ అఫైర్స్లో చూస్తున్నాము. క్రాస్ బార్డర్ రీటైల్ పేమెంట్స్ ఒకసారి గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రీటైల్ పేమెంట్స్ అన్నాను, మరి ఇది ఎవరికి వర్తిస్తుంది? పర్సన్ టు పర్సనా మరియు పర్సన్ టు షిప్మెంటా అంటే ఇద్దరికా? చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ నెక్సెస్ మరి ఏ దేశాల మధ్య అన్నది ఒక కోడ్ చూద్దాం మనం. ఇది ఏంటంటే ఒక మాలా అనే అమ్మాయి ఏం చేసిందంటే సింగింగ్ చేస్తుంది. ఎక్కడ? ఫిలిప్స్ బల్బు ముందర నిలబడి యూట్యూబ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు సింగ్ చేస్తుంది. అయితే ఏమైందంటే అక్కడ తైలం పట్టి తాళం పట్టి అని చెప్పేసి ఒక పాట పాడుతుంది. అయితే మాలా అంటే మలేషియా, ఆమె సింగ్ అంటే సింగపూరు, ఫిలిప్స్ బల్బు ముందర సింగ్ చేస్తుంది కాబట్టి మరి ఫిలిప్పైన్స్, తైలం పట్టి అంటే థాయిలాండ్. అయితే ఇది జూన్ 30 రోజే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఏంటంటే ఇంటర్లింకింగ్ డొమెస్టిక్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్. ఇది ఏంటంటే క్రాస్ బార్డర్ రీటైల్ పేమెంట్స్లో అంటే ఏంటిది, మరి ఇంటర్లింకింగ్ డొమెస్టిక్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంది ఒక్కసారి చూద్దాం మనం. అయితే ఇది ఏంటంటే ఒక అగ్రిమెంట్ అనేది ఇంకోసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, ఎన్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బై ద బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్తోని ఎవరు? ఇండియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ వాళ్ళు. ఇక్కడ బేసెల్ అనే ప్రాంతంలో స్విట్జర్లాండ్ బేసెల్ నామ్స్ అని మీరు విని ఉంటారు కదా. చూడండి, బేసెల్ అనే ప్రాంతంలో స్విట్జర్లాండ్లో ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంటే బిఐఎస్ నామ్స్ అంటారు కదా. అయితే బిఐఎస్ స్టాండర్డ్స్ వేరు, మళ్ళీ బిఐఎస్ నామ్స్ వేరు. అది అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మనం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. మరి ఇది ఎందుకు చెప్తున్నాను సార్, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే లేదు. ఆర్బీఐ రిలేటెడ్గా బిఐఎస్ అని మీకు ప్రిలిమ్స్లో అడిగితే ఏం చేస్తారు? బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంటారు. అదే వేరే రకంగా అడిగితే మరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మనము ఏది హార్డ్ మార్క్ అనుకుంటా, ఇవన్నిటికీ ఉత్పత్తులకు మనం ఇస్తాం కదా మార్కింగ్. ఇండోనేషియా చాలా కాలం నుండి మనకు దీంట్లో స్పెషల్ అబ్జర్వర్ లాగా ఉంది. ఆర్బీఐ కూడా ఏం చేస్తుందంటే చాలా కంట్రీస్తోని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే దాని విషయంలో డొమెస్టిక్ పేమెంట్. ఇక్కడ చూడండి, క్రాస్ బార్డర్, ఇది క్రాస్ బార్డర్ పర్సన్ టు పర్సన్ విషయంలో అండ్ పర్సన్ టు మర్చెంట్ కూడా పేమెంట్స్ విషయంలో ఇది వర్క్ చేస్తుంది. మరి ఇండియా అనేది ఏం చేయబోతుంది అంటే ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ విషయంలో మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మన ఇండియన్ పేమెంట్ సిస్టమ్ని చాలా వేగవంతంగా చేయబోతుంది. అయితే చూడండి, ఇక్కడ యూరోస్, ఇక్కడ చూడండి యూరోస్ గురించి ఇచ్చారు. ఇక్కడ రూపీస్ ఇటువైపు, ఇక్కడనేమో వాళ్ళ డాలర్స్. ఇతర కంట్రీస్తోని మనం ఏం చేస్తున్నాము, ఈ నెట్వర్క్లో భాగంగా మన డొమెస్టిక్ రీటైల్ పేమెంట్స్లో భాగంగా మన ఇండియన్ రూపీని కూడా వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా. అంటే ఇక్కడ మరి ఎందుకు ప్రాజెక్ట్ నెక్సస్ అనేది వచ్చింది, ఒక్కసారి మల్టిపుల్ డొమెస్టిక్ ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్ని గ్లోబల్గా అందించాలని చెప్పేసి. ఇన్స్టాంట్ పేమెంట్స్ విషయంలో ఎందుకంటే నేను ఒక థర్డ్ పార్టీ దగ్గర నా యొక్క డబ్బులు జమ చేసి మళ్ళీ వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళు దాన్ని అంటే కన్వర్ట్ చేసి, ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అనే బదులు మనము మనీ డొమెస్టిక్ నుంచి ఫారెన్ మనీ, యూఏఈ ఎక్స్చేంజ్ అనుకుంటే చాలా ఉంటాయి కదా, ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు ఫారెన్ వెళ్ళిన వాళ్ళ కోసమే ఇంకా ఈజీగా ఏం చేసిందంటే రీటైల్ పేమెంట్స్ విషయంలో ఈజీగా ఇన్స్టాంట్ పేమెంట్స్ని, అది కూడా స్పీడ్, కాస్ట్, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది క్రాస్ బార్డర్ పేమెంట్స్ విషయంలో. మరి ఇక్కడ ఏం చేస్తుంది అంటే డొమెస్టిక్ ఇన్స్టాంట్ పేమెంట్ విషయంలో చిన్న ఏదైతే అబ్స్టకిల్స్ ఉన్నాయో వాటిని కూడా మనము క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తామంటే వాటిని ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తాం. ఈరోజు 70 దేశాలు డొమెస్టిక్ పేమెంట్స్ విషయంలో ఇన్ సెకండ్స్ ఎట్ నియర్ జీరో కాస్ట్ ద సెండర్ ఆర్ రిసిపెంట్. ఒక సెకండ్లోనే ఎవరైతే గ్రహీత కావచ్చు, పంపే వాళ్ళ విషయంలో కావచ్చు, ఏమైతే అంటే సెకండ్లోనే డబ్బులు పొందడము, తీసుకోవడము, ఇవ్వడము అనేది చేస్తున్నారు. అయితే నెక్సస్ అనేది ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ బిల్డింగ్ కస్టమ్ కనెక్షన్స్ అనేది దీంట్లో ఉంటుంది. ఓకే,
మరి దీనికి సంబంధించి ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిఐఎస్ ఇన్నోవేషన్ హబ్ అనేది బిఐఎస్ ఇక్కడ చూడండి, ఐఎమ్ హైలైటింగ్ దిస్ పాయింట్. బిఐఎస్ ఇన్నోవేషన్ హబ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్ విషయంలో మరి ఇన్నోవేషన్ హబ్ బిషే అంటే ఏంటి అంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ యొక్క ఇన్నోవేషన్ హబ్ అనేది దీనికి కేంద్రంగా ఉండి ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది. అయితే దీనిలో భాగంగా మన ఇండియా యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, మీకైతే తెలిసే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఉంది కదా. ఇది ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మన యూజర్ బేస్ని పెంచుకోవాలని చెప్పేసి రూపీస్లలో కూడా ఇంకా చాలామంది ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి మనము దీన్ని ఇంకా 2026 వరకల్లా చూస్తే ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో కూడా ఉన్నాము. అయితే దీనికోసము ఏం చేసిందంటే నెక్సస్ స్కీమ్ ఆర్గనైజేషన్ అనేది నెక్సస్ స్కీమ్ అండ్ ఇట్స్ రూల్ బుక్లో రాసుకున్నారనమాట అన్ని కంట్రీస్ వాళ్ళు. అయితే మరి దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ హైలైట్ చేసిన విషయాలని చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఎఫిషియెంట్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్లో చాలా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ గ్లోబల్ సొల్యూషన్స్లలో మనము గ్లోబల్గా ఏమైనా అమ్మకాలు కొనకాలలో ఈ దాని రూపీని డాలర్లలో మార్చి డాలర్లను రూపీలలో మార్చి ఇదంతా కథ ఉండే బదులు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే తక్కువ ఖర్చుతోనే ఈజీగా అవుతుంది. స్టాండర్డైజ్డ్ అండ్ రెసిలియంట్ ఎకోసిస్టమ్, ఒక ప్రామాణికమైన మరియు దానికి సంబంధించిన అందరం కలిసి ఒక రకమైన బిజినెస్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు కూడా అవుతుంది. ఇది మంచి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండొచ్చు ఈ విషయంలో. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ ఎగ్జిస్టింగ్ యాప్స్, ఈ యాప్స్ యూజ్ చేసి ఒకరికొకరు మనం బిజినెస్ విషయాలలో ముఖ్యంగా రీటైల్ మర్చెండింగ్లో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. గ్రేటర్ కన్వీనియన్స్ బై ద యూజ్ ఆఫ్ ప్రాక్సీస్, అంటే ఏ విధంగా అంటే మొబైల్ ఫోన్ నంబర్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్, లెంత్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లేకుండా ఈజీగా ఈ వీళ్ళు ఇచ్చే కోడ్స్ కావచ్చు, లేదంటే ఏంటి స్కానర్స్, ఇంకా ఏంటి మొబైల్ ఫోన్ నంబర్స్ ద్వారా కూడా ఈజీగా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మరి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కూడా పారదర్శకత కూడా ఇందులో ఉంది. సో గవర్నెన్స్లో భాగంగా కూడా మనం దీన్ని ఈ పాయింట్ని రాయొచ్చు. దీంట్లో ఇంకా ఒకటి ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంది, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనోరమ ఇయర్ బుక్ వాళ్ళ ఇచ్చిన డాటా గురించి చెప్తున్నాను. మనకు ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో, అంటే నేను ఇక్కడ విలేజ్లో ఉన్నాను కావున మీకు డైరెక్ట్ డిజిటల్ బోర్డ్ మీద చెప్పలేకపోతున్నాను. అయితే ఇండియా అనేది యూపీఐ పేమెంట్ సర్వీసెస్ని పెరూలో కూడా లాంచ్ చేసింది. మరి ఆర్బీఐ ప్రవాహ పోర్టల్ని లాంచ్ చేసింది. ప్రవాహ పోర్టల్ అంటే దాని గురించి కూడా నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. తర్వాత ఆర్బీఐ ఏం చేసింది, 2.11 లక్షల కోట్ల డివిడెండ్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేదు, ఇప్పుడే ఇచ్చింది. ఏంటి మరి బ్యాంక్ ఆఫ్ నమీబియా యూపీఐ లైక్ పేమెంట్ సిస్టమ్స్తోని ఏం చేసిందంటే మన పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోని టైఅప్ పెట్టుకుంది. మరి ఏంటి ఆ టైఅప్ అని చెప్పేసి ఆర్బీఐ సెట్స్ డ్రాఫ్ట్ నామ్స్ ఫర్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఆర్బీఐ వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేసి లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్కు, ఎవరైతే మనీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో సేవలు అందించే వాళ్లకు దానికి సంబంధించిన లెండింగ్ సర్వీస్ ఏదైతే ఉందో అది ఇచ్చే వాళ్ళ కోసం అని చెప్పేసి చేయడం జరిగింది. సో దీని గురించి ఇదండి ఈరోజు ఆర్బీఐ నెక్సస్ పేమెంట్స్ విషయంలో. మీరు ఎక్కడ చూసినా కానీ న్యూస్లో ఉంది. ది హిందూ బిజినెస్ లైన్లో కూడా ఇచ్చారు. మరి ఇంకా ఇతర వెబ్సైట్స్లలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో మన ఫ్రెండ్స్ కూడా ఇతరులు కూడా క్లాసులు కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. మరి జాగరణ్ జోష్లో, లైవ్ మింట్లో ఎక్కడ చూసినా కానీ దీని గురించి ఈజీగా ఉంది. ఇంకా మళ్ళీ మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీని మీద కూడా ఇంకా డీటెయిల్ వీడియో తీద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పండి మహంతేజ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే.